జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. గతించిన వారం మనం ఒక మౌలికమైన విషయాన్ని మనం కేంద్రీకరించాం. ఎంతమంది గుర్తుంది? మీ హ్యాండ్స్ ఒకసారి రేట్ చేయండి. గుర్తున్న వాళ్ళు. మాకు ఎలా గుర్తుంటుంది అనుకుంటున్నారా? గుర్తుండాలి. మానవులకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్నీ గుర్తుంటాయి కానీ వాక్యము గుర్తుండదు. మీరు గమనించండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడో పెళ్ళిలో చెప్పిన వాక్యం భార్య భర్తలు గుర్తుండదండి. ఏ రెఫరెన్స్ కోట్ చేశాడో భార్య భర్తలు గుర్తుండదు. కానీ వాళ్ళ గొడవ పెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకు గుర్తుంటాయి. పెళ్ళిలో మీ నాన్న మా నాన్న ఏమన్నాడు తెలుసా? మా చుట్టాలు వచ్చినప్పుడు మీరు కనీసం కర్రీ వేయలేదు తెలుసా? ఇది 20 సంవత్సరాల గొడవ. ఆ విషయాలు గుర్తుంటాయి. 20 సంవత్సరాల క్రితం పెళ్ళిలో ఏం మాట్లాడుకున్నారో, ఎలా చూసారో, చారు వేసారో, కూర వేసారో, ఇవి గుర్తుంటాయి. కానీ అదే పెళ్ళికి ప్రామాణికమైనది పునాదులు లాంటి వాక్యం మాత్రం గుర్తుండదు. అంత దరిద్రంగా ఉంటాం మన వాక్యం విషయంలో. మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కొన్ని సంవత్సరాల క్రితం అనేసిన మాటలు మనకు గుర్తుంటాయి కానీ గతించిన వారం ఏమున్నామో మనకు గుర్తుండదు. అందుకే ఆ జాబితాలో మన సంఘం ఉండకూడదు. మనకి ఏం గుర్తు లేకపోయినా పర్లేదు, ఏం వింటున్నామో మనకు గుర్తుండాలి. గతించిన వారం మనం విన్నాం. ఒక టైటిల్లో మనం ధ్యానిస్తున్నాం, సఫరింగ్స్ అండ్ టెంప్టేషన్స్. లాస్ట్ వీక్ మనం ఆలోచించినది శ్రమలేంటి, శ్రమలకు మూలం ఏంటి? అందరం అనుకుంటాం సాతానుగాడు అనుకుంటాం. శ్రమలకు మూలం సాతానుగాడు కాదు, శ్రమలకు మూలం సర్వోన్నతుడైన దేవుడే. ఎందుకు ఆయన శ్రమలు పెడతాడు? తన పిల్లలకి కొన్ని గుణపాఠాలు నేర్పించడానికి, వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా తీసివేయడానికి దేవుడు కొన్నిసార్లు కొందరు వ్యక్తుల్ని నానా విధములైన శ్రమల గుండా నడిపిస్తాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ తప్పులు చేయరు, వాళ్ళ జీవితాల్లో ఏ చీకటి ఉండదు, వాళ్ళ జీవితాల్లో దేవునికి విరుద్ధమైన ఏ కార్యం ఉండదు, అయినా శ్రమ పడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు 3వ స్టేజ్కి సంబంధించిన వారు. వాళ్ళు ఎందుకంత నలిగిపోతారంటే ఆ శ్రమలలోనే ఆయన కృప వారి యందు విస్తరించాలని దేవుడు కోరుకుంటాడు. అంటే వీళ్ళు దేవునికి ప్రత్యేకమైన ప్రజలు అన్నమాట. ఈ 3 కేటగిరీల్లో మనం ఆలోచించి చివరికి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించేసాం. తండ్రి బిడ్డలను ఇష్టపడితే, కుమారులను ఇష్టపడిన ఏ తండ్రి అయినా బిడ్డలను కొడతాడు, దండిస్తాడు. మాట వినకపోతే 4 తన్నుతాడు, వాడి వీపు ఎరుపెక్కిపోయేలా కొడతాడు. ఎందుకు తండ్రి కొడతాడంటే కారణాలు మనకు తెలుసు. ఎందుకు కొడతాడు? బిడ్డల్ని కొట్టడానికి కారణం కక్ష కాదు, బిడ్డల్ని కొట్టడానికి కారణం వాళ్ళ మీద ఎటువంటి అసూయ లేదు. ఎందుకు వారిని కొడతారంటే బెత్తం వాడకపోతే వాళ్ళకి నైతికత రాదు. అంటే తండ్రి యొక్క కోపం, శారీరకమైన తండ్రి యొక్క కోపం బిడ్డలకు భయభక్తులు నేర్పించడానికే ఉగ్రత చూపిస్తారు. ఇది మనకు అర్థమైతే పరలోకమందున మన తండ్రి కూడా కొన్నిసార్లు మనల్ని ఎందుకు కొడతాడు, కొన్నిసార్లు మనల్ని ఎందుకు గద్దిస్తాడు, కొన్నిసార్లు మనల్ని ఎందుకు అంత గట్టిగా ఆయన భయంకరమైన శ్రమలనే వాటి గుండా మనల్ని ఎందుకు గుద్దినట్టు నడిపిస్తున్నాడంటే మనకి భయము, చెప్పండి, భక్తి నేర్పించడానికి శ్రమల గుండా నడిపిస్తాడు. అందులో యోబు, పౌలు లాంటి వారిని పక్కన పెడితే మిగిలిన జాబితాలు మనలాంటి వారందరూ ఈ 2 కేటగిరీలోకి వస్తారు. అది మనం చూసాం. శ్రమలు దేవుని మూలంగానే వస్తాయి. అయితే ఆ శ్రమలలో దేవుడు పావులా ఉపయోగించుకునేది ఎవరినంటే సాతానుగాన్ని ఉపయోగించుకుంటాం. అది చూసాం. ఈరోజు మనం శోధనలు అంటే ఏంటో చూస్తాం. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది చాలా విలువైన అంశం మనకి. యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి, నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నాడు. శోధన కలిగినప్పుడు ఏం చేయాలట? మహా ఆనందమని ఎంచుకున్నాడు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, శ్రమలకు మూలం ఎవరని ఆలోచించాం? దేవుడే. ఇప్పుడు మళ్ళీ శోధనలకు మూలం ఎవరు చెప్పాలి? శోధనకి మూలం ఎవరు? 13వ వచనం చూడండి, డౌట్ వస్తుంది మీకు. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి
ఉమ్, ఉమ్. దేవుడు కీడు విషయమై శోధించడు, ఆయన ఎవరిని శోధించడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, రెఫరెన్స్ మీరు చదివారు కనుక నాకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. శ్రమలు ఎవరి మూలంగా వస్తాయని చదువుకున్నాం. నెక్స్ట్, శోధనలు ఎవరి మూలంగా వస్తాయని చదువుకున్నాం. చెప్పాలి, డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. శ్రమలు ఎవరి మూలంగా వస్తున్నాయి? దేవుడి మూలంగా. శోధనలు ఎవరి మూలంగా వస్తాయి? దేవుడా దైవమా? చెప్పాలి, చెప్పండి. నేను అడుగుతున్నాను, దయ్యం మూలంగా వస్తాయా దేవుడి మూలంగా వస్తాయా? చెప్పాలి. నేను అందుకే నేను ప్రతిసారి అంటాను, మనకు అన్ని దిక్కును నోరు లెగుస్తుందండి, వాక్యం దగ్గర లేకపోతే. ఇప్పుడు బిట్టిన బిడ్డల్లాగా మన్ను తిన్న పాముల్లాగా మాట్లాడమే అని అడుగుతున్నాను. చెప్పండి, శోధన ఎవరి వలన కలుగుతుంది? శోధన అంటే తెలుసు కదా, అట్రాక్షన్ అంటే టెంప్టేషన్, ఖచ్చితంగా నేను పడేస్తుంది. ఇప్పుడు చెప్పాలి, ఈ శోధన ఎవరి వలన జరుగుతుంది? సాతాను అన్న వాళ్ళు చేయొద్దండి, సరే డౌన్ చేయండి. దేవుడు అన్న వాళ్ళు చేయొద్దండి, ఎవరో ఒకరు ఇద్దరు ఎత్తారు. కొన్ని విషయం చెప్పిన, శోధన కూడా దేవుని వల్లనే కలుగుతాయి. మరి 13వ వచనం యొక్క అర్థం ఏంటి చూద్దాం. అందుకే కదా ఈరోజు తరగతి దాని గురించి. ఆ 13వ వచనం సంగతి ఏంటి చూద్దాం. అసలు ఈ శోధనలు అనే పదానికి ఏంటి, దాని అర్థం ఏంటి? 3వ వచనం చదువుదాం మళ్ళీ. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. శోధన కలిగినప్పుడు ఏం చేయాలట? మహా ఆనందమని ఎంచుకోవాలట. శోధన అనే పదానికి కాస్త బైబిల్ చదివే వాళ్ళ కొరకు మాత్రమే నేను చెప్తున్నాను. ఇక చదవని వాళ్ళకి ఏ గొడవ లేదనుకోండి, చదివే వాళ్ళకి మాత్రమే. శోధన అన్న పదానికి గ్రీకులు ఇలా వాడాడు, ఏమన్నాడంటే పెర్హస్మస్ అంటాడు దాన్ని. అంటే దీనికి ఒక నెంబర్ ఉంటుంది. పెర్హస్మస్ అనే పదం గ్రీకులో వాడతాడు ఆ పదాన్ని. ఈ మీనింగ్ ఏదైతే వాడుతున్నాడో దీని ఒరిజినల్ మీనింగ్ లేదా దీని మూలార్థం లేదా దీని యొక్క పదాల యొక్క కూర్పు అర్థం ఏంటంటే, గ్రీకులో కానీ హెబ్రూలో కానీ ఈ శోధన అనే పదాన్ని 2 సెన్సుల్లో వాడతారట. ఎన్ని? 2. ఈ 2 సెన్స్లో వాడడానికి మనకు తెలుసు, సెన్సెస్ 2. పాజిటివ్ సెన్స్లో వాడతారు, నెగిటివ్ సెన్స్లో వాడతారు. అంటే ఈ ఒక్క పదమే సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తారన్నమాట. అంటే పాజిటివ్ వైబ్రేషన్లో వాడుతున్నప్పుడు కూడా శోధన అంటారు, నెగిటివ్ వైబ్రేషన్లో వాడుతున్నప్పుడు కూడా శోధన అంటారు. అంటే ఇప్పుడు శోధన అనే పదం ఒక్క సాతానికే కాదు, చెప్పండి, పాజిటివ్గా ఉండే దేవుని కూడా సందర్భానుసారంగా ఈ వర్డ్స్ బైబిల్లో ఉపయోగించారు. కాబట్టి ఇప్పుడు మంచికి ఉపయోగించే శోధన పదం ఉంది, చెడ్డకు ఉపయోగించే శోధన అంటే సందర్భాన్ని బట్టి ఈ పదం యొక్క అర్థం మారిపోద్ది అన్నమాట. సందర్భాన్ని బట్టి అంటే సందర్భానుసారంగా కొన్ని పదాలు అర్థాలు మారిపోతాయి. కొన్నిసార్లు మనం చూడండి, ఈ పదాలు కొన్ని సందర్భానికి వాడుతున్నప్పుడు ఆ సందర్భానికి సెట్ అవుతుంది, అదే పదం మరొక సందర్భం, అసలు ఈ ఆ సందర్భానికి సంబంధమే ఉండదు, కానీ ఆ సందర్భంలో ఆ పదం వాడుతుంటాం మనం. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. చెప్పు అంటే మాట్లాడమని, చెప్పు అంటే చెప్పించగొడతానండి. 2 ఒకటేస్తాం. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అంటే సేమ్ హెబ్రూ లాంగ్వేజ్లో కానీ గ్రీక్ సెన్స్లో కానీ గ్రీక్ లాంగ్వేజ్లో వాడుతున్నప్పుడు ఈ పదాలు అనేవి సందర్భాన్ని బట్టి వాడారన్నమాట. ఇప్పుడు ఈ శోధన అనే పదం రెండింటి నుంచి, అంటే దేవుని దగ్గర నుంచి ఉంది, సాతాను దగ్గర నుంచి ఉంది. అంటే 2 కలిపే ఉంటాయంటే ఈ యాకోబు పరిచయం చేస్తున్న విధానం చూస్తుంటే 2 కలిపి వాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. 2 అంటే దేవుడు ఎక్కడైతే మనిషికి శోధన గురి చేస్తాడో సరిగ్గా అదే శోధన టయాన్ని సాతానుగాడు కూడా ఉపయోగిస్తాడు అన్నమాట. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నంటే,
దేవుని తరపున జరుగుతున్న శోధనన్న, ఇవన్నీ ఒకే కేటగిరీ పర్యాయ పదాలన్నమాట. అంటే ఈ పర్యాయ పదాలు వాడుతున్నప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే, దేవుడి దగ్గర నుంచి వాడుతున్నప్పుడు ఎక్కువగా ఈ శోధన అనే పదం పరీక్ష, మనిషిని పరీక్షిస్తున్నప్పుడు దేవుడు వాడుకున్న పదం. దానికి మీనింగే శోధన అని కూడా వాడారు. ఇప్పుడు సాతానుగాడు కూడా వాడాడు. ఈ శోధన అనే పదం వాడేం చేస్తాడు? శోధనలో రేపుతాడన్నమాట, మనల్ని దురాశకు గురి చేస్తాడన్నమాట మనల్ని. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు వాడు వలలో ఉన్నారో లేదో, మీరున్నారో లేదో మీకు తెలిసిపోతుంది. ఎవడెవడో వాడికి అలా ఈజీగా దొరుకుతారు ఈరోజు మీకు తెలుస్తుంది. బహుశా వలలో ఉండి మీరు కొట్టుకున్న శిలకల్లాగా ఇంకా అక్కడే ఊగుతూ ఉంటే నీకు బయటికి రావడానికి ఈరోజు సౌలభ్యాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఏముంది, ఏం రాయబడింది? మూలాలకు వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. బాగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం పొందుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, 40 రోజులు ఆయనకి ఏం జరుగుతుంది? 2 జరుగుతున్నాయి. చెప్పండి, పరీక్ష, శోధన. పరీక్ష ఎవరి వలన జరుగుద్ది? దేవుని వలన. పరీక్ష వెనకాలే ఏం జరుగుతుంది? చెప్పాలి, అక్కడే ఉంది. అపవాది వలన శోధన. అంటే దేవుడు పరీక్ష పెట్టే సమయానికే చెప్పాలి, సాతానుగాడు వాడు పరీక్షలు, వాడు శోధన ఒకటే మీనింగ్ అండి. శోధన వేరు, పరీక్ష వేరని ఇంకా విడదీయకండి. ఎందుకంటే గతంలో చాలామంది విడదీశారు, చతికిలు పడ్డారు, పప్పులో కాలు లేయడం కాదు, ఏకంగా పప్పులో కూర్చున్నారు. నేను వాళ్ళ సంగతి ఎత్తట్లేదు కానీ, ఎందుకంటే వీళ్ళు ఎబ్రూ చదవరు, గ్రీక్ చదవరు, ఏదో పెద్ద కొత్త లెసన్లు తీసినట్టు దీన్ని విడదీసి ఏదో చెప్తారు. అలా ప్పుడు దేవుడు శోధిస్తున్నాడు, నెక్స్ట్ సాతాను శోధిస్తున్నాడు. అంటే రెండు మీదే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంటే 2 శక్తులు, కనిపించిన 2 అదృశ్య శక్తులు ఎవరిని పరీక్షలో పెడుతున్నాయి చెప్పండి? మనిషిని. అంటే నన్ను మనలందరినీ 2 అదృశ్య శక్తులు మన కొరకు పరీక్షలు పెడుతున్నాయన్నమాట. ఒకటి, మనల్ని ఇష్టపడే పాజిటివ్ వైబ్రేషన్లు ఉన్న పవర్ అంటే దేవుడు. 2, మనల్ని ఎట్లా అయినా సరే మట్టు పెట్టాలని మన నాశనాన్ని కోరుకునే నెగిటివ్ వైబ్రేషన్లు ఉన్న సాతాన్. ఈ 2 మనకి పరీక్షలు పెడతాయి. మరో వచనం చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకాసు సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను, అపవాది చేత శోధింపబడును. బాగా వినాలి. పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు 40 రోజులు పరీక్షించడానికి. అదే పరీక్షల టైంలో సాతానుగాడు కూడా పరీక్షలు పెడుతున్నాడు. ఎవరికి? దేవుని కుమారుడికి. అంటే ఇద్దరు ఒకే టైంలో, తండ్రి అయిన దేవుడు, ఈ మోకకి, ఈ పతనమైపోయిన ఆత్మలకి తండ్రి అయిన సాతానుగాడు, ఇద్దరు కూడా పరీక్షలు పెడుతున్నారు దైవ కుమారుడికి. అంటే ఈ 2 మీనింగ్స్ మీకు అర్థమైతే ఒకేసారి ఈ 2 జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇంకా నాకు బ్రైట్గా అర్థం కావాలని అని మీరు అడిగితే, అసలు మొట్టమొదటి పరీక్ష ఈ భూమి మీదకి ఒకరు జరిగింది. చెప్పండి, ఎవరికి? మొట్టమొదటి పరీక్ష ఒక దంపతులు జరిగింది. ఇప్పుడేం చెప్పండి, సిగ్గులేకండి, చెప్పండి. ఎవరికి? ఆదాము అవ్వలకి పరీక్ష జరిగిన వైనాన్ని మీరు గమనించండి. వాడు ఎలా మాట్లాడతాడండి, ఎలా మాట్లాడతాడు? ఆదాము లేని టైంలో అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. ఎప్పటికీ యూనివర్స్ ఉన్నంతకాలం, సృష్టి ఉన్నంతకాలం అతిపెద్ద మర్మం ఏంటో చెప్పనా? అసలు ఆ అవ్వమ్మతోనే ఎందుకు మాట్లాడాలనుకున్నాడో ఎప్పటికీ తెలియదండి. మిమ్మల్ని అడుగుతున్నాను, పోనీ మీరు ఏమని చెప్పండి, అవ్వమ్మతోనే ఎందుకు మాట్లాడాలనుకున్నాడండి? చెప్పండి. చాలామంది తపకమని ఏమంటారంటే, స్త్రీ బలహీన.
స్త్రీ బలహీన ఘట్టం ఎప్పుడైందండి? పండు తెంచాక పండు తెంచక ముందా? పండు తెంచక ముందు ఇద్దరు బలమైన ఘటాలే. ఎవరు? ఇద్దరు ఒకటే. తెంచాక కదా ఇప్పుడు బలహీనమైంది, ఆయన బలం అయ్యాడు. తెంచక ముందు ఇద్దరు ఒకటి. అంటే ఇక ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఆవిడనే ఎందుకు ఎంపిక చేసిందంటే ఏమో, పురుషుని కొట్టడానికి స్త్రీని ఎంచుకుంది. ఇవన్నీ తర్వాత మనం ఊహలు, కానీ ఇవన్నీ మనకు తెలియదు, మర్మ గర్భమే. ఎందుకు ఎన్నుకుందో మరి సాధారణంగా ఆవిడ ఎందుకు నచ్చిందో తెలియదు. మొత్తం మీద నచ్చింది, వెళ్ళింది, మాట్లాడింది. విషయం మిమ్మల్ని అడుగుతుందని గమనించండి. సాతానుగాడు అవ్వమ్మను పట్టుకున్నాడు. నీకు విషయం చెప్పాలి అన్నాడు. తోట చెట్ల పొలముల్లో ఏదన్నా మిమ్మల్ని తినొద్దన్నాడా? తినొద్దా అన్నాడు. అంతే. అసలు అవ్వమ్మ గారు మాట్లాడకుండా ఉంటే బాగుండు. మా ఆయన లేడు, ఇంటి ఇప్పుడు వచ్చేవేంటి, వారియు మా ఇంటికి ఎవరు, పర్మిషన్ లేకుండా ఎలా వచ్చావు అంటే బాగుండు. ఈ రోజున చాలా మందిలాగా ఆవిడ కూడా ఏం చేసిందంటే, టీ తాగుతారా, థమ్స్అప్ ఇమ్మంటారా, ఎండన పడి వచ్చారులో ఉంది, ఇలాంటి మాట్లాడొచ్చండి. యజమాని లేనప్పుడు మా ఆయన లేడు, మా యజమాని లేడు, సార్ లేరు, తర్వాత ఈవినింగ్ రండి మాట్లాడుకుందాం అనాలి. నువ్వు పోలం దేవులా తయారైపోకూడదు, గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు ఆయన ఉండాలి, కొన్ని విషయాల్లో ఆయన ఉండాలి, ఆయన సమక్షంలోనే కొన్ని విషయాలు మాట్లాడాలి. అలాంటి కొన్ని మౌలికమైన విషయాలు ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ఆయన ఉండాలి, పెద్దలు ఉండాలి. కొన్ని విషయాలు సారీ సార్ ఆయన లేడని చక్కగా చెప్పి పంపించాలి. అవ్వమ్మ ముచ్చట్లు ఎట్టింది. మీకు విషయం చెప్పాలి. ఏదైనా తినొద్దన్నాడా మీ దేవుడు, మీ తండ్రి అంటే తినొద్దన్నాడు. ఆ మధ్యలో ఉన్న తినొద్దన్నాడు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, చెట్టు వేయడం ఎందుకు, ఈడు రావడం ఎందుకు, తినొద్దని చెప్పడం ఎందుకు, ఈ గొడవ ఏంటి? ఎన్నిసార్లు చెప్పిన ప్రశ్నలు అడుగుతారండి. ఆ చెట్టు గొడవ ఏంటి? ఆ చెట్టే లేకపోతే ప్రాబ్లం లేకపోయినా అందరం కాయలు తెచ్చుకుని బతుకుతాం, టిఫిన్ చేయలేకపోతున్నాం, లంచ్ చేయలేకపోతున్నాం, మళ్ళీ సాయంత్రం వండుకోలేకపోతున్నాం, అంత రెడీమేడ్ ఫుడ్ అక్కడ ఉండేది, చక్కగా అలా ఉండేవాళ్ళం. ఈ గొడవ ఏంటని ఫీల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎలాగో సందర్భం వచ్చిందని కొంచెం వివరిస్తాను. చెట్టు ఎందుకు వేసాడంటే, బాగా వినాలి పరీక్ష. చెట్టు ఎందుకు వేసాడంటే, 100 చెట్లు ఊహకి 100 చెట్లు వేసి ఒక్క చెట్టు ఫలం తినొద్దు అన్నాడండి. 100 చెట్లు వేసి ఒక్క చెట్టు ఫలం తినొద్దు అన్నాడు. అది ఒక్కటి తినకు, తింటే ఏమవుద్దో కూడా చెప్పేశాడు, తింటే చచ్చిపోతాం. తినొద్దని చెప్పాడు. ఆ తినొద్దని చెప్పినప్పుడు స్వేచ్ఛ లేకుండా చేయలేదు, ఫ్రీ విల్ పవర్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే స్వేచ్ఛ ఉంది, ఎలాగైనా తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. అయితే నీకు ఇచ్చిన ఈ స్వేచ్ఛలో నా చిత్తం మాత్రం నెరవేర్చాలి. ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నీ స్వేచ్ఛలో నా చిత్తము మాత్రమే నెరవేరుస్తావు అనడానికి నీకు పరీక్ష ఉండాలిగా. నీ పరీక్ష ఏంటి? ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నచ్చినట్టు తిరుగు అబ్బాయి, నచ్చినట్టు తినబ్బాయి, 100 మొక్కల్లో ఒక్కటి తినకు, అంత స్వేచ్ఛ ఉండి ఇప్పుడు నేను నీకు స్వేచ్ఛనిచ్చాను. ఈ స్వేచ్ఛ జీవితంలో నాకు లోబడుతున్నావు లేదో తెలియాలంటే ఇప్పుడు ఏముండాలి చెప్పండి? చెట్టు ఉండాలి. చెట్టు ఎందుకు వేశాడు? వాళ్ళని చెడగొట్టడానికి కాదు. చెట్టు ఎందుకు వేశాడు? వాళ్ళని తీసేయడానికి కాదు. చెట్టు ఎందుకు వేశాడు? వాళ్ళని నాశనం అయిపోవాలని కాదు. చెట్టు ఎందుకు వేశాడంటే, నీ స్వతంత్రంలో కూడా నా చిత్తమే నెరవేర్చాలని చెట్టేశాడు. ఇది పరీక్ష. బాగా వినాలి, దీన్ని శోధన అంటారు. దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే, స్వేచ్ఛ ఇచ్చి చెట్టేసి అన్ని కళ్ళ ముందు చూపించి దేవుడు ఏమన్నాడంటే, నా చిత్తం నెరవేర్చడానికి అదొక్కటికే తినకన్నాడు. ఆ ఒక్కటి తినొద్దంటే వీడొచ్చాడు. బాగా వినాలి, దేవుడు పరీక్ష పెట్టిన టైంలో ఎవడొస్తాడు? మర్చిపోద్దా లింకు. దేవుడు పరీక్ష పెట్టినట్టునే ఎవడొస్తాడు? ఆడొస్తాడు. ఆడేం చెప్తాడు చెప్పనా? దేవుని చిత్తం ఏదైతే పరీక్షలో నువ్వు జరిగించాలని దేవుడు కోరుకుంటాడో ఖచ్చితంగా దానికి విరుద్ధంగా చేస్తాడు. అందుకే చూడండి, ఇక ఏ సంగతులు లేనట్టు డైరెక్ట్ పాయింట్కి వచ్చాడండి వాడు ఏమన్నాడండి? తినొద్దన్నాడా అన్నాడు. వాడు అడ్డదిడ్డంగా తలకాయ చెప్పి తినొద్దు అన్నాడు. అంతే. మీకు విషయం చెప్పనా, ఎందుకు తినొద్దు అన్నాడు చెప్పనా? నైస్గా విను, చెప్తున్నాను. చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కదా, చచ్చిపోరు, దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. మీరు గమనించండి, చనిపోతాడని చెప్పిన వాడు దేవుడు, అది వాస్తవం. చనిపోరు, దేవుళ్ళు అయిపోతారని చెబుతున్నదే చెప్పండి అబద్ధం. ఇప్పుడు బాగా వినాలి, పరీక్షలోనే ఏమొస్తుందండి?
శోధన వస్తుంది. శోధన ఎలా ఉంటుందంటే ప్రేరణ, దురాశ. ఇప్పుడు అవ్వమ్మకి ఆదాముకి దురాశ ఏంటి చెప్పండి? వాస్తవం ఏంటంటే ఈ పరీక్షలో నిలబడకపోతే చచ్చిపోతాం, ఇది వాస్తవం. దురాశ ఏంటి చెప్పండి? తినేసి దేవుళ్ళు అయిపోతాం, ఇది దురాశ. ఇప్పుడు చెప్పండి, పరీక్షలో శోధనలో బాగా మనం పడిపోయేది ఎవరి దగ్గర అంటే సాతానుగాడికే పడిపోతాం. ఈ నిజం మనకు నచ్చదండి, వాస్తవం మనకు నచ్చదండి, దేవుడు చెప్పిన చిత్తం మనకు నచ్చదండి. చచ్చిపోతాం అన్నాడే ఆ నిజం మనకు నచ్చలేదు. మరి ఏది నచ్చింది? దురాశ ఒకటి వచ్చింది. దేవుళ్ళు అయిపోతాం. ఎంత దేవుళ్ళు అయిపోతాం? దేవుళ్ళతో దేవుళ్ళు అయిపోతాం. ఆడెప్పుడు ఎలా కలిగిస్తాడు చెప్పినా, శోధనలో నీకు ఒకటే పెడతాడు, ఏదో ఒక ప్రేరణ, నీకు డ్రీమ్ వస్తుంది అన్నమాట. ఒక డ్రీమ్లోకి తీసుకెళ్తాడు, అలా అయిపోతావు అంటాడు. వెంటనే వెళ్ళిపోతావు డ్రీమ్లోకి. ఎస్, తినేతనం వెనక ముందు ఆడకుండా అనుకుంటాం అంతే. వాడు చేసేది ఏంటి చెప్పినా, వాడు రకరకాల పరీక్షలు గుండా నడిపిస్తాడు, రకరకాల విషయాలు గుండా తీసుకెళ్తాడు అంతే. అందుకే ఈ యాకోబు గారు అంటున్నాడు, మీకు నానా విధములైన శోధనలు కలిగినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోండి. మహా ఆనందం అని ఎందుకన్నాడు? మహా ఆనందం ఎందుకంటే ఈ పరీక్ష మీరు పాస్ అయిపోయారు, దేవునికి ఇంకా దగ్గర అయిపోతారు. ఈ పరీక్షలో మీరు ఫెయిల్ అయిపోయారో దేవునికి దూరం అయిపోతారు. మీరు దేవుని పిల్లలు గనక ఈ శోధనలు మీకు మహా ఆనందమే. ఎందుకంటే ఎన్ని పరీక్షలు వచ్చినా మీరు సువర్ణ వలె తయారు చేయబడతారు గనక అసలు మీరు భయపడవలసిన అవసరం ఏం లేదు. శోధనలు కలిగినప్పుడు మీరు ఏం చేయాలి? మహా ఆనందం అని ఎంచుకోనండి. శోధన కలిగినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోనండి. అసలు భయపడకండి. శోధన కలిగించేవాడు సాతానుగాడైనా, శోధన పెట్టేది దేవుడైనా, శోధన ఇద్దరి వలన కలిగిన దేవుడు పెట్టే శోధన నిన్ను ఇంకా విజేతగా మార్చడానికి, సాతానుగాడు పెట్టే శోధన నిన్ను జీరో చేయడానికి. ఆడు జీరో అవుతా అని చెప్పడాడు, నైస్గా ఎక్కిస్తాడు. ఆడు అబద్ధం ఆడినప్పుడట ఆడు స్వభావమును అనుసరించే అబద్ధం ఆడతాడట. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ప్రారంభపు సంఘంలో దంపతులు ఉండేవారండి, ఇద్దరు. ఒక ఆవిడ మోసే గారు వాళ్ళ ఆవిడ పేరెట్టుకుంది, సిప్పోరా సప్పీరా. వాళ్ళ ఆయన ఆననీయ. వీళ్ళని ఎవరు అడగలేదండి, ఎవరు చేయమని కూడా చెప్పలేదండి. వీళ్ళని సంఘానికి డబ్బులు ఇవ్వమని కూడా ఎవరు అడగలేదండి. కానీ డబ్బులు ఇస్తామని తయారైపోయారు. ఇల్లు వాకులు అమ్మేసి మా డబ్బులు ఇచ్చేస్తామండి, దేవుని పరిచయకి పేతురు గారు అని చెప్పారు. అపోస్తలుల దగ్గరికి వచ్చి చాలా ఘనంగా చెప్పారు. ఇన్ని విషయాలు చెప్పిన వీళ్ళని మీరు గమనించండి. బాగానే ఇస్తానన్నారు, బాగానే చేశారు. వీళ్ళని ఎవరు ఏమి అడగలేదు, అన్నీ బాగానే చేస్తానన్న వాళ్ళు తర్వాతట అమ్మేసిన డబ్బుల్లో కొన్ని వెనక్కి తీసుకున్నారట. అడుగుతానండి, ఎమ్మని వీళ్ళని ఎవరినైనా అడిగారండి? తీసుకోమని బాగా వినండి, ఎమ్మని ఎవరు వీళ్ళని అడగలేదండి. అపోస్తలులు ఇస్తానని ముందుకు వచ్చింది వీళ్ళే, చేస్తామని ముందుకు వచ్చింది వీళ్ళే, నిలబడింది వీళ్ళే. సరిగ్గా అదే టైంలో సాతాను కూడా వచ్చి అంత ఇచ్చేస్తే రేపు నుంచి ఎలా బతుకుతావు, దేవుడికి ఇవ్వచ్చు కానీ మరీ అంటాడండి. అలగడ్డ లోపలుండి దేవుడికి ఇచ్చేస్తావా? దేవుడి డబ్బు ఏంటి? దేవుడి డబ్బు అయితే నీకు కూడా కొన్ని పనులు ఉంటాయిగా, మరేం చేయాలి? దగ్గరుండి అబద్ధం ఆడించి వాడు అన్నాడట, మేము ఇంతకే అమ్మాం, ఇంతకే తీసుకోండి అని అబద్ధం ఆడాడట. మీరు గమనించండి, దేవుని పిల్లలతో అబద్ధం ఆడితే సాక్షాత్ ఎవరితో అబద్ధం ఆడినట్టు తెలుసా? చెప్పాలి, దేవునితోనే అబద్ధం ఆడుతున్నట్టు. బైబిల్ ప్రూఫ్ ఉందంటే ఉంది. సౌలు అనే వ్యక్తి మతోన్మాదంతో రగిలిపోయి క్రైస్తవ్యం లేకుండా చేయాలని పరుగులు తీస్తుంటే ఆ సౌలుకి దేవుడు ప్రభు అడ్డుపడి నిలబడి, సౌలా ఎక్కడికి పోతారని అడుగుతున్నప్పుడు, ప్రభువా నువ్వెవరవంటే, నువ్వు హింసించుచున్నా యేసునంటే, ఇక్కడ హింసించుచున్నది ఎవరినండి? సంఘాన్ని హింసిస్తున్నాడంటే, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు సాక్షాత్ ఎవరిని హింసిస్తున్నట్టు? దేవుడిని హింసిస్తున్నట్టు. ఇప్పుడు సంఘానికి అబద్ధం చెప్తే ఎవరికి అబద్ధం చెప్తున్నట్టు? ఇప్పుడు అననీయ సప్పీరా అపోస్తలులకు అబద్ధాలు డబ్బుల విషయంలో చెప్తున్నారంటే ఎవరికి అబద్ధం చెబుతున్నట్టు?
ఇప్పుడు బాగా వినాలి, దేవుని సంఘానికి దేవుని పిల్లలకి ఊరకే అబద్ధాలు చెబుతున్నారంటే ఎవరికి అబద్ధాలు చెబుతున్నట్టు? చరిత్రలో దేవునికి అబద్ధాలు చెప్పి బతికేసినోడు ఉన్నాడా? చరిత్రలో దేవునికి అబద్ధాలు చెప్పి బతికి బట్టగట్టినోడు ఉన్నాడా? ఎగిరిపోయారు దేవుని డబ్బుతో చెలగటమాడితే, పతనమైపోయారు. అబద్ధాలు ఆడుతున్నావు. నీ ఇంట్లో మీ మామ అనుకుంటున్నావేమో, నీ ఇంట్లో మీ అయ్య అనుకుంటున్నావేమో, నీ ఇంట్లో నీ భార్య అనుకుంటున్నావేమో, నీ ఇంట్లో నీ స్నేహితుడు అనుకుంటున్నావేమో, నీ ఇంట్లో నీ కావలసిన అనుకుంటున్నావేమో. వాళ్ళ దగ్గర ఆడ అబద్ధాలు చెల్లుతాయి. సంఘంతో అబద్ధాలు ఆడితే చస్తావు, పోతావు. భార్య భర్త ఒకే రోజు మట్టిపాలైపోయారంటే ఎంత ఎంత ఇబ్బంది. వీళ్ళు ఎలా అయిపోవడానికి వెనక ప్రేరేపించింది ఎవడు చెప్పండి? సాతానుగాడు వాడు ఎంత నైస్గా చెప్పాడండి. పేతురు అన్నాడు, పేతురు మాట్లాడుతాడు, అననీయ ఎవరు చెప్పారా నీకు ఈ బోర్డు సలహా? సాతానుగాడే కాదు, వాడికి అవకాశం ఇచ్చా కాదు. నేను నిమ్మని అడగలేదు, తెమ్మని అడగలేదు, చేస్తానని ముందుకు వచ్చింది నువ్వే, అన్నిటికీ నిలబడింది నువ్వే. ఇంత నిలబడిన తర్వాత ఎందుకు వాడికి దొరికేశావు? నువ్వు అబద్ధం ఆడుతున్నది ఎవరితో తెలుసా? సాక్షాత్తు ఆత్మదేవుడితో అబద్ధం ఆడుతున్నావు. చూసారా వాళ్ళు ఎంత చక్కగా త్యాగం చేయడానికి వచ్చారో. వాళ్ళ దాతృత్వాన్ని కూడా ఎసరబెట్టేలా చేసింది ఎవరు చెప్పండి? సాతానగాడు. ఇదే దీన్నే ఏమంటారు తెలుసా? దురాశ, దీన్నే ప్రేరణ, దీన్నే మరులు కొలపబడ్డం. ఈ దంపతుల్ని వాడు ఎరగదీసి చేసింది ఏంటో తెలుసా? ఏం చేయలేదండి. అటు సంఘానికి విరుద్ధం చేశాడు, ఇటు సమాజానికి అబద్ధికులు చేశాడు, చివరికి చచ్చిపోయేలా చేశాడు వాడు. అననీయ సప్పేర చరిత్రలో అలా మిగిలిపోయారు. సాతానుగాడు చాలా ఈజీగా, చాలా త్వరగా బయట వాళ్ళ దగ్గరికి రావడానికి ఒక అడుగు ఆలస్యం చేస్తాడేమో కానీ ఈ గుంపులో ఉన్న వారి దగ్గరికి, సంఘం అనే గుంపులో ఉన్న వారి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి ఎగేసుకుని వస్తాడండి. చాలా త్వరగా వస్తాడండి. ఎవడ మింగదామా అని వస్తాడు. ఏ సెక్టార్లు ఎలా మింగేద్దామా అని చూస్తాడు. ఈజీగా దొరుకుతారు. ఎలక పిల్లలా దొరుకుతున్నారండి అందరూ, ఈజీగా దొరుకుతారు. అవ్వమ్మ దొరికేసింది, ఆదాము దొరికేశాడు, అననీయ సప్పీరా దొరికేస్తాడు. ఏం చేస్తాడంటే ఏం చేయడు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు స్వభావమును అనుసరించి, అంటే చాలా నైస్గా, ధైర్యంగా, అసలు అబద్ధం ఆడుతున్నానన్న భయం కూడా ఉండదట. స్వభావం వాడు స్వభావం అనుసరించి డెడ్ ఈజీగా ఆడేస్తారండి. చాలా అంత సింపుల్గా మనకు అనిపిస్తుంది. నేను కొంతమంది చూస్తానండి, వాళ్ళు చూస్తుంటే నీకు ఆస్కారం పడ్డే వాళ్ళు అనిపిస్తుంది నాకు కొంతమందిని చూస్తే. ఎంత భయం లేదు. నువ్వు నాకు చెప్పట్లేదు, వీడికి చెప్పట్లేదు. నువ్వు ఎవరికి అబద్ధం చెప్తున్నావు తెలుసా? దేవునికి అబద్ధం చెప్తున్నావు, దేవుని సంఘానికి అబద్ధం చెప్తున్నావు. చెప్పేలా చేశాడు వాడు. దావీదు దగ్గరికి వచ్చాడు, లెక్కెట్టు. దేవుడు వచ్చాడు, 3 లెక్కలు చెప్పాడు. 3 బంపర్ ఆఫర్లు ఇస్తున్నాను, ఏం కావాలి తీసుకో దావీదు అన్నాడు. దావీదు సైన్యాన్ని లెక్కెట్టకూడదు, లెక్కెట్టాడు, పతనం అవ్వడానికి కారణమయ్యాడు. యోధా సందాసంచిలో డబ్బులు లెక్కెట్టాడు, ఎగిరిపోయాడు, పైనుంచి కింద పడి పేగులు ఊడిపోయి నడు మిరిగిపోయి చచ్చిపోయాడు. ఇవన్నీ మనకి ఏం కనబడుతున్నాయి, ఏం చూపిస్తున్నాయి చెప్పండి? బైబిల్ చాలా చాలా ఎలిబరేట్గా చెప్తుంది. సాతానుగాడు శోధిస్తాడు. ఎక్కడ ఎవరిని ఎలా శోధించాలో చూస్తాడు. కొంతమందికి సిగరెట్ పిచ్చి ఉండదు, కొంతమందికి జోదాల పిచ్చి ఉండదు, కొంతమందికి స్త్రీల పిచ్చి ఉండదు, కొంతమందికి కొన్ని పిచ్చులు ఉండవు, కానీ ఒక్కొక్కడికి పిచ్చి ఉంటుంది. ఆడుకున్న పిచ్చి ఈడుకూడదు, ఈడుకున్న పిచ్చి ఆడుకూడదు, ఆడుకున్న పిచ్చి ఉండదు. ఎవడ పిచ్చి ఎలా ఉంటుందో ఆడికి బాగా తెలుసు అండి. ఆడికి ఆ సెక్టార్లోనూ వస్తాడు. నీ దగ్గర సిగరెట్ తెస్తే తీసుకో, నీ దగ్గరికి భోజనం తెస్తే తీసుకో, నీ దగ్గరికి ఏం తెస్తే అది తీసుకో. ఆడికి తెలుసు నేను ఎక్కడ మైమరిపించాలో తెలుసు. సరిగ్గా స్విచ్ ఆన్ చేస్తాడు, సరిగ్గా నువ్వు అక్కడే దొరికేస్తావు. సాతానుగాడు తంత్రగొట్టి, సాతానుగాడు నాశనం చేసేవాడు, సాతానుగాడు చాలా ఈజీగా నిన్ను బలి చేయడానికి సిద్ధపరుస్తాడు, శోధనలకు గురి చేస్తాడు. ఆదామవ్వల దగ్గర పతనం చేసి పడేశాడు ప్రపంచాన్ని, ఆదామవ్వల దగ్గర నాశనం చేసి పడేశాడు ప్రపంచాన్ని. దేవుడు పరీక్ష పెట్టాడు. అదే పరీక్షలు వచ్చి ఏం చేశాడు చెప్పండి? దురాశ శోధన గురి చేశాడు. దేవుడు పరీక్ష పెట్టే టైంకి ఏం చేస్తాడు చెప్పండి? దురాశ కలిగిస్తాడు. ఆదామవ్వలకు దురాశ ఏంటి? సుప్రీం
సుప్రీం దేవుళ్ళా అయిపోవాలి. ఆడు అలాగే చెప్తాడు. దేవుళ్ళలాగా అయిపోలేదు, దెయ్యంలా మారిపోయి నశించిపోయింది కుటుంబం. మరో ఆన్సర్ చూడండి, మరో రెఫరెన్స్ చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం, 23వ అధ్యాయం 10వ వచనం. ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణమలే కనబడదని. సేమ్ మరలా ఉండండి. ఇందాక ఏమని చదివాం యాకోబు పత్రికలో? దేవుడు శోధించడం చదివాం. ఇక్కడ యోబులో ఏమనుంది? దేవుడు శోధించిన ఎడల నేను సువర్ణమలే కనబడతా. ఇందాక ఏం చదివాం? యాకోబు పత్రికలో దేవుడు ఎవరిని శోధించడన్నాడు. ఇక్కడ ఏం చదువుతున్నాం? యోబే సాక్షాత్ ఏమంటున్నాడు? దేవుడు నన్ను శోధించిన ఎడల నేను సువర్ణమలే కనబడతా. ఇప్పుడు యాకోబు పత్రిక రైటా, యోబు గ్రంథం రైటా? చెప్పాలి. యాకోబు పత్రిక రైటా, యోబు గ్రంథం రైటా? రెండు రైటే. సందర్భాన్ని బట్టి వాడాడు. ఎలా సందర్భాన్ని బట్టి? అదే వచ్చిన మీరు చదవండి 13వ వచనంలో. దేవుడు కీడు నిమిత్తము ఎవరిని? దేవుడు ఎలా శోధించుడు? కీడు చేయాలని శోధించుడు. దేవుడు నీకు నష్టం చేయాలని శోధించుడు. దేవుడు నిన్ను నాశనం చేయాలని శోధించుడు. అంటే కీడు శోధన కలగజేసేది ఎవరు? సాతానుగాడు. మేలుకై శోధించేది ఎవరు? దేవుడు. అంటే శోధనలోనే చెప్పాలి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ సెన్స్లో శోధించేది ఎవరు? దేవుడు. నెగిటివ్ సెన్స్లో శోధించేది ఎవరు? సాతానుగాడు. దేవుడు సాతానుగాడు లాంటి శోధన ఎవరికి పెట్టడు. కీడు అంటే నశించిపోయే శోధనలు పెట్టడు. మరి ఎలాంటి శోధన పెడతాడు? నిన్ను సువర్ణంలా తయారు చేసే శోధన పెడతాడు. నిన్ను బంగారంలా, వజ్రంలా, వైడూర్యంలా మార్చేసే శోధన పెడతాడు. నేను చక్కగా పరీక్షించి నా బంగారు బిడ్డ అని చెప్పుకునేంత చక్కటి పరీక్షలు పెడతాడు నీకు. అంటే ఆయన గురి చేసే శోధనలు నిన్ను ఇంకా మెరుగ్గా మారుస్తాయి. సాతానుగాడు గురి చేసే శోధనలు నిన్ను నాశనం చేస్తాయి. ఏది దేవుని శోధనో, ఏది సాతాను శోధనో తెలియకపోతే మనం అనుకుంటాం సాతానుగాడు శోధన కూడా ఎవరిది అనుకుంటాం? దేవుడు పరీక్ష. అంత సీన్ లేదు నీకు. అది సాతానుగాడిది, అది సాతానుగాడిది. గుర్తుపెట్టుకో. దేవుడు నాకు పరీక్ష ఎట్టాడు పెట్టుకో. దేవుడిది కదా, సాతానుగాడిది. దేవుడు పరీక్ష ఏంటో, సాతాను పరీక్ష ఏంటో రెండు తెలియాలి. ఉదాహరణకి ఇదే పదం ఏదైతే మనం గ్రీకులో చూసామో ఆ గ్రీకులో చూసే అర్థం వచ్చే పదమే యోబు గ్రంథంలో కూడా వాడంటే రెండు ఈక్వల్ మీనింగ్ ఉన్న పదాలే. చాలామంది దీన్ని విడదీలాక ఏమన్నారంటే దేవుడు పరీక్ష మాత్రమే పెడతాడు, దేవుడు శోధన పెట్టాడు. నో, సందర్భాన్ని బట్టి పదము యొక్క గ్రావిటీ మారిపోద్ది. దేవుడు శోధిస్తాడు, సాతానుగాడు చూస్తాడు. దేవుడు శోధన నిన్ను బాగు చేస్తుంది, సాతానుగాడి యొక్క శోధన నిన్ను పాడు చేస్తుంది. ఉదాహరణ చెప్తాను త్వరగా. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు అబ్రహాం కనబడతాడు ఈ లిస్టులో. 22వ అధ్యాయంలో చదువుదాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి త్వరగా. దేవుడు అబ్రహామును పరిశోధించను, పరిశీలించను, పరీక్షించను, శోధించను. ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను, ఒకటే అర్థాలు. దేవుడు అబ్రహాముని పరిశోధించును. దేవుడు అబ్రహాముని పరిశోధించును. ఏ విషయంలో పరిశోధించాడు చెప్పండి? దేవుడిచ్చిన దాంట్లోనే పరిశోధించాడు. లేటుగా కొడుకునిచ్చిన తర్వాత మళ్ళీ ఆ కొడుకునిచ్చేమని అడిగాడు. అంటే దేవుడు పరిశోధన ఆ విధంగా చేస్తాడంటే ఆయన ఇస్తాడు. చెప్పండి, ఆ ఇచ్చిన వాటిలోనే మళ్ళీ నిన్ను పరీక్షకు గురి చేస్తాడు. ఇస్సాకు పుట్టినప్పుడు ఎంత ముచ్చట పడిపోయారో. లేటుగా పుట్టారు. మీకు చాలాసార్లు చెప్పాను, శారమ్మ తెగనం వేసుకుంది మీరు ప్రెగ్నెంట్ అనగానే. నెక్స్ట్ ఇయర్కి మీ వైఫ్ అబ్రహాం ప్రెగ్నెంట్ అవుతుంది అని చెప్తే ఆ వెనకాల ఉండి తెగనం వేసింది ఆవిడ. నేను ఈ వయసులో ప్రెగ్నెంట్ ఏంటి అని. ఎందుకంటే మరి బామ్మగారు ప్రెగ్నెంట్ అంటే అందరికి నవ్వే కదండి. ఏ వయసులో ఉన్న వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి గుడ్ న్యూస్ అంటే బాగుంటుంది. కానీ శారమ్మ దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ బామ్మ అంటే శారమ్మ గారికి నవ్వు వస్తుంది, ఈదు రోజులకు నవ్వు వస్తుంది, పిల్లలకు నవ్వు వస్తుంది, అందరికి నవ్వు వస్తుంది. అందుకే శారమ్మ నవ్వుకుంది. అయ్యో, బామ్మ అని పిలిచే టైంలో ఇప్పుడు నన్ను మమ్మీ అని పిలవడం ఏంటి, తాతయ్య అని పిలిచే టైంలో మా ఆయన్ని డాడీ అని పిలవడం ఏంటి. నవ్వుకుంది శారమ్మ, ఆత్మీయంగా నవ్వుకుంది. దేవుడు అన్నాడు, మీ
వైఫ్ నవ్వింది కదూ అన్నాడు. వెనకాల నుంచి కంగారు అయిపోయి అన్నదే, అయ్యో నేను అందుకు నవ్వలేదండి. నువ్వు నవ్వావు, సర్వం ఎరిగిన నాకు తెలుసు, నువ్వు నవ్వావు, ప్రపంచానికి గుర్తుండిపోయేలాగా మీ అబ్బాయి పేరు నవ్వే అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి నవ్వారండి. బిడ్డ పొడవుతారన్నప్పుడు సంవత్సరం ముందు నుంచి నవ్వారు. బిడ్డ గర్భంలో పడ్డాడని కన్ఫర్మ్ అయినప్పుడు నవ్వుకున్నారు. బిడ్డ లోపల ఎదిగి ఆ బిడ్డ పిండం అలా కదులుతున్నప్పుడు మురిసిపోయి నవ్వుకున్నారు. బిడ్డ ఎదిగి లోపలికి నెలలు దగ్గర పడుతున్నాయన్నప్పుడు నవ్వుకున్నారు. బిడ్డ పుట్టి కేరని ఏడ్చినప్పుడు నవ్వుకున్నారు. బిడ్డ ఎదుగుతున్నప్పుడు నవ్వుకున్నారు. బుడిబుడి నడకలు నడుస్తున్నప్పుడు నవ్వుకున్నారు. బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నవ్వుకున్నారు. బిడ్డ నవ్వుతే ఇంకా నవ్వుకున్నారు. దేవుడు ఒక రోజు వచ్చి అబ్రాహాంతో అన్నాడు, బాగా నవ్వుతున్నావు, నీ నవ్వునిచ్చే అన్నాడు. అబ్రహాంకి నవ్వు ఉంటుందా, నవ్వుపోతుంది చెప్పండి. కానీ విషయం చెప్పిన అయినా నవ్వాడు విశ్వాసులకు తండ్రి. 3 రోజులు అబ్రహాం, 3 రోజుల ప్రయాణం అంత దూరం, 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి ఎవరికి చెప్పుకో, నీ లైఫ్ పార్ట్నర్ కూడా చెప్పుకో, ఎవరికి చెప్పుకో, నీకు నాకు ప్రేమ ఉందో లేదో ఈరోజు పరీక్ష వచ్చాయి. పరీక్షను కూడా చెప్పలేదు, వచ్చేస్తాను ప్రభా బయలుదేరిపోయాడు. చాలామంది ఒక కోణంలో చదువుతాం, మరికొంతమంది ఆత్మీయ తీవ్రతలు రాశారు. అబ్రహాం గారట 3 రోజులు నిద్రపోయి ఉంటాడంటే నిద్రపోడు, 3 రోజులు ఆయన ఏమైనా తినున్నాడంటే ఏమి తినున్నాడు, ఎందుకంటే తన బిడ్డను బలేస్తున్నాడు. ఎక్కడి వరకు చూస్తాం. మరికొంతమంది ఇలా చెప్పుకొచ్చారు, బలి అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏం చెప్పారంటే 3 రోజులు కొడుకుని చంపేస్తున్నానని బెంగెట్టుకోలేదు, 3 రోజులు నా కొడుకుని నా చేతుల్లో చంపేస్తున్నానని బెంగపెట్టుకోలేదు. ఒక ఆత్మీయ దైవజనుడి వ్యాఖ్యానం ఇలా అందే, ఏమన్నాడు తెలుసా, నా కొడుకుని ఎంత త్వరగా 3 రోజులు ఎంత త్వరగా అయిపోతే ఎప్పుడెప్పుడు నా కొడుకుని బలి వేసేద్దామా అని రెడీగా ఉన్నాడట. దేవుని పిల్లలు అలాగే ఉంటారండి. మాట ఇచ్చాం అనవసరంగా ఇస్తామని ఆదివారం ఇచ్చేవాళ్ళేమో అనుకోరాళ్ళు. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇచ్చేద్దామా, మాట ఇచ్చాం, ఆ మాట ఎంత త్వరగా నెరవేర్చేస్తామా, ఇలా ఉంటారండి. అబ్రహాం కూడా త్వరగా ఎప్పుడు 3 రోజులు అయిపోతుంది, ఎప్పుడు 3 రోజులు అయిపోతుంది, ఎప్పుడు 3 రోజులు అయిపోతుంది, అయిపోయింది వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు పరీక్షలో ఏమాడు చెప్పండి, నిలబడ్డాడు, గెలిచేశాడు. మనమే కనుక ఆ సీన్లో ఉంటే ఏం చేస్తాం తెలుసా, అబ్రహాం పరీక్షకు నిలబడ్డాడు, మళ్ళీ కనుక ఆ సీన్లో ఉంటే, దేవా లేక బిడ్డనిచ్చావు, ఒకగానొక బిడ్డనిచ్చావు, నా జీవానికి ఉత్పత్తి క్రమంగా వాడిని నిలబెట్టావు, అవసరమైతే నన్ను తీసేసుకో, ఈ టైంలో ఈ పరీక్షను నేను భరించలేకపోతున్నాను, అర్థం చేసుకో ప్రభు అని. ఏం చేస్తాను చెప్పండి, ఇదిగో పైపచ్చికి ఏం చేస్తాడు, ఒకవేళ ఆ ప్రేయర్ కూడా చేయకపోతే నా తొలి సంతానాన్ని ఇవ్వను కానీ నా మందల్లో తొలి సంతానాన్ని మొత్తం నీకు ఇచ్చేస్తున్నాడు. ఈయనండి ఇలాంటివన్నీ నైస్గా మనకి ఎవడు నేర్పుతాడో చెప్పిన, సాతానుగాడు. ఆడు కనబడ్డు, వాడు మాట్లాడ్డు, వాడంత స్పష్టంగా మన కళ్ళ ఎదురుకు రాడు, కానీ దేవుడికి ఇచ్చిన కమిట్మెంట్లు కూడా వాడు ఏం చేస్తాడు చెప్పండి, పాడు చేసి పడేస్తాడు. అబ్రహాము పరీక్షింపబడినప్పుడు, అబ్రహాము శోధింపబడినప్పుడు శోధనకు గురై సువర్ణ వలె నిలబడ్డాడు. అదే పరీక్షల గుండా అవ్వమ్మ నిలబడలేకపోయింది. అదే పరీక్షల గుండా ఆ దంపతులు క్రొత్త నిబంధనలో అననీయ సప్పీరా నిలబడలేకపోయారు. కొడుకుని అడగలేదే, కూతురుని అడగలేదే, నీ యొక్క ఆరోగ్యాన్ని ఏం అడగలేదే, నీ అవయవాలు ఏం తీసిమ్మలేదే, నువ్వు ఇస్తున్న ఆ రూపాయిని కూడా నువ్వు తినంగా ఇవ్వలేకపోయావంటే అబ్రహాం పరీక్షలో నేను తోగలవా, నిలబడగలవా? ఆ దంపతులిద్దరూ నిలబడగలిగారు. ఈ దంపతులిద్దరూ పతనమైపోయారు. సాతానుగాడికి ఎప్పుడైతే మన స్పేస్ ఇస్తామో వాడు వాడతాడండి, చాలా ఘోరంగా వాడుకుంటాడు. దేవుడు పరీక్ష ఇచ్చే సమయానికే మనతో చాలా ఘోరమైన ఘనకార్యాలు జరిగిస్తున్నట్టు మనల్ని పతనం చేస్తాడు. కీర్తనలు ఏమంటున్నాడు చూడండి, 11వ కీర్తన 4వ వచనం. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పరిశోధన శోధన ఇవన్నీ ఒక్కటే. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆకాశం పై నుండి నరులను చూస్తున్నాడు, నరులందరినీ ఏం చేస్తున్నాడట,
పరిశీలన చేస్తున్నాడు. ఇదే సెన్స్లోకి యాకోబు పత్రిక జ్ఞాపకం చేసుకోండి. నరులకు నానా విధములైన శోధనలు కలిగినప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను, నానా విధములైన శోధనలు అంటే ఒక ఆత్మీయంగా బతకాలను నువ్వు కంకణం కట్టుకున్నప్పుడు ప్రతీది నీకు శోధనే. నీ ఉద్యోగం ఒక శోధన, నీ సంసారం ఒక శోధన, నీ స్నేహం ఒక శోధన, నీ సేవ ఒక శోధన, నీ అడుగడుగున నీ ప్రతి పరిస్థితి శోధన, ప్రతిదీ శోధన. ఎలా శోధన? సాతానుగాడు సరిగ్గా ఉద్యోగం టైంలోనే నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు వాడు. నీ సంసారంలోనే వాడు నిన్ను చెలగాటం ఆడటం మొదలెడతాడు వాడు. నానా విధములైన శోధనలు అంటే ఒక విశ్వాసికి ఈ భూమి మీద బతకాలను నిశ్చయించుకున్నప్పుడు నీకు ప్రతీదీ పరీక్షే. 99 మంది లంచం తీసుకుంటారు, నువ్వు తీసుకుని అంటావు. ఉద్యోగంలో 99 మంది లంచం తీసుకుంటారు, నువ్వు తీసుకుని చెప్తావు. సరిగ్గా నీ ఫ్రెండ్ వస్తాడు ఆ టైంకి, 99 మంది తీసుకుంటున్నారా, ఇప్పుడు నువ్వు తీసుకుపోతే నష్టమా? పేద వచ్చాడు సత్య అని చెప్తాడు. పెద్ద వచ్చాడండి గాంధీ గారు, పెద్ద వచ్చాడండి అంబేద్కర్ గారు, వచ్చాడండి తీసుకో. బోలు పనులు ఉంటాయి ఇంట్లో, బోలు అవసరతలు, మన జీతాలు అంతంత మాత్రం. వీడు మనల్ని ఇలా రేపెత్తుంటాడండి మన వెనకాల ఉండి. 99 మంది తీసుకున్నాను యాఫీ, నువ్వు ఒక్కడే తీసుకుపోడు ఒరిగిపోయేది ఉందరా గవర్నమెంట్కి, నువ్వు ఒక్కడే తీసుకుపోతే ఏమైనా నష్టం వచ్చిందా అనగానే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ దురాశ చెప్పాలి మనకు తీసుకోవాలనిపిస్తుంది. నైస్గా పాడు చేస్తారండి. నీ ఉద్యోగం కూడా నీకు శోధనే, గుర్తుపెట్టుకో. ఒక క్రైస్తవుడిగా ఉదయాన్నే వెళ్తావు, ఒక క్రైస్తవుడిగా మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తావు, ఒక క్రైస్తవుడిగా నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావు, ఒక క్రైస్తవుడిగా ఉద్యోగం చేస్తావు. ఏమాత్రం పని దొంగవైతే నీ వల్ల ఎవరికి చెడ్డ పేరు తెలుసా? దేవుడికి చెడ్డ. ఇది కూడా పరీక్ష, గుర్తుపెట్టుకో. ఏమాత్రం దొంగ పని చేసి ఇది కూడా పరీక్షే. నెలసరి జీతం తీసుకుంటున్నావు, జీతాన్ని తగ్గ పని చేస్తావా? సంసారంలో ఉంటావు. భార్య, ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వండి. సంసారంలో ఉంటావు, ఒకరికి ఒకరు నమ్మకం కొట్టినావా? క్రైస్తవ బిడ్డవే నువ్వు, బయట దానివి కాదు. క్రైస్తవ కుమారుడు నువ్వు, బయటవాడివి కాదు. నమ్మకంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. కాపురాల్లో లేనిది ఏంటి చెప్పండి? నమ్మకత్వం. క్రైస్తవ బిడ్డలుగా నీ కాపురం చేయడం కూడా ఒక పరీక్షే. ఏమాత్రం భర్తకు అబద్ధం చెప్పినా, ఏమాత్రం భార్యకు అబద్ధం చెప్పినా, ఏమాత్రం నీ సంసారానికి నువ్వే అబద్ధాలు చెప్పుకుంటే, ఆ పరీక్షలో, ఆ శోధనలో నువ్వేమవుతున్నావు చెప్పు? ఫెయిల్యూర్ అట్రప్లప్ అవుతున్నావు అంతే. సంసారంలో నిలబడలేకపోతున్నావు, ఉద్యోగంలో నిలబడలేకపోతున్నావు, స్నేహంలో నిలబడలేకపోతున్నావు. అసలు ఎక్కడైనా జెన్యూన్గా ఉండగలుగుతున్నావు? ఒక్క దిక్కును ఉండలే. నేను ఈ సెక్టార్లో నేను జెన్యూన్గా ఉంటానని ఒక్కడు చెప్పు. ప్రతి పరీక్షకి నువ్వేమవుతున్నావు చెప్పు? ఫెయిల్యూర్. మాటలు చెప్పమంటే కోటలు దాటేలా చెప్తాం మనం, నిలబడమంటేనే చెప్పండి ఒక్కటి జెన్యూన్ ఎవిడెన్స్ ఉండదు. దేవుడు అన్నాడు, యాకోబు గారు అన్నాడు, నానా విధములైన శోధనలు. ఎస్ మై లార్డ్, నా ఉద్యోగంలో నేను నమ్మకం ఉండలేకపోతున్నాను. దొంగని. నువ్వు ఇచ్చిన నిజాయితీ కలిగిన వాక్యం కన్నా సాతానుగాడి మాటే నాకు సమ్మగా ఉంది, వాడి మాటే నాకు చక్కగా ఉంది, వాడి మాట నేను వింటున్నా. యథార్థత లేకుండా బతుకుతున్నాను ప్రభువా. వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, సాక్షాత్తు నా భార్యనే నేను మోసం చేస్తున్నాను. అసలు నేను క్రిస్టియన్నేనా? వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, నా భర్తనే నేను మోసం చేస్తున్నాను. అసలు నేను క్రిస్టియన్. నేను ఈ పరీక్షలో కూడా నిలబడలేకపోతున్నాను, ఈ చిన్న శోధనలు కూడా నేను జయించలేకపోతున్నాను. ఏంటి ప్రభువా ఎలా ఉన్నానంటే, దేవుడు అంటాడు, నా కుమారుడా, నేను పెట్టిన ప్రతి పరీక్షకి నువ్వు నిలబడతావు అనుకున్నాను, కానీ నా పరీక్షల కన్నా నువ్వు సాతానుగాడు శోధనల యొక్క దురాశలే నీకు బాగా నచ్చుతున్నాయి. అక్కడ పదం అన్నాడు, ఏడవబడి. చదవండి వచ్చిన ఒకసారి, భయం వేస్తుందండి వచ్చిన చదువుతుంటే. అక్కడ చదవండి ఒకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. తమ స్వకీయమైన వాడొచ్చి ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత వేడవబడి. ఆ మీనింగ్ ఏంటి? ఏడవబడి అంటే, ఏడవబడి అనే పదం ఎక్కడ వాడతారు తెలుసా? చేపలు పడతారే, చేపలు గేలం వేసి చేపలు పడతారే, దానికి ఒక వర తగిలిస్తారుగా, ఆ ఎర తగిలిచ్చినప్పుడు దాన్ని ఇలా గాలం వేసి ఆ చెరువులోకో సముద్రంలోకి వదిలినప్పుడు ఆ ఎర ఎలా ఊగుతుంది కదా. ఆ ఊగుతున్నప్పుడు ఆ చేప ఏం చేస్తుంది? తెంగరది. ఏం చేస్తుంది చెప్పినా, నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అలా ఊగుతెలి ఒకేసారి కసక్కమని దాన్ని పొడుస్తుంది. సాతానుగాడు కూడా మనకి ఏం వేస్తున్నాడు చెప్పండి? ఎర్రలేస్తున్నాడు. ఆ ఎరే ఆహారం అనుకుంటున్నాం.
ఆ ఎరే జీవితం అనుకుంటున్నాం. ఏడవబడి అంటే ఏంటో తెలుసా? ఆడు ఎరేస్తున్నాడు, ఆ ఎరక పడుతున్నావు. తింగరోళ్ళలాగా, తింగరదానిలాగా, చేతగానోళ్ళలాగా, అమాయకుల్లాగా ఎరే జీవితం అనుకుంటున్నావు. ఆడు ఎరా ఏడవిస్తాడంటే ప్రతి పరీక్షలో ఉద్యోగంలో ఎవడన్నారా 99 మంది లేరు, నువ్వు అంటే లేకపోతే ఎరా. సంసారం ఎవడ కరెక్ట్గా చేస్తున్నారా, నువ్వు చేస్తా కానీ పెద్ద ఎరగదీసి పర్లేదు అప్పుడప్పుడు ఎరా. ప్రతి విషయంలో ఏదో ఒకటి ఎరేస్తాడు వాడు. నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, నీ స్నేహంలో, చివరికి నీ సేవలో పర్లేదులే అని ఒక ఎరేస్తాడు వాడు. ఊపుతాడు. ఇలా ఊపుతుంటే అది వచ్చి మింగేస్తాం. ఆ మింగేస్తే ఏమవుద్ది? చస్తావు. ముళ్ళు గుచ్చుకుంటే అంగటికి ఏమవుతావు? చస్తావు. అంగటికి చేపకి ముళ్ళు గుచ్చుకుంటే ఆ గాలం గుచ్చుకుంటే ఎలా విలవెల్లాడు ఒకేసారి దాన్ని అలా పైకి లాగితే దాని శంకుల చేత ఎలా అయితే బయటకు వచ్చేస్తాయో, ముందు నీకు నైస్గా కనబడుతుంది పెద్ద ఎర. లాభం అనుకుంటావు. లాగేస్తాడు, ఊసేస్తాడు, నలిపేస్తాడు, చంపేస్తాడు వాడు. దురాశ, 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 దురాశ. ఏడవబడని పదం ఉంది. రెండోది మరులు కొల్పబడి. ఆ పదం ఏంటి? మరులు కొలబడి అంటే ఎన్ని సాతానుగాడేసి ఊర్లండి. దేవుడు పరీక్ష పెట్టి నెగ్గాలని చూస్తాడు. సాతానుగాడు మనం రేపుతాడు, మరులు కొలిపేలా చేస్తాడు, ఏడవబడతాడు. మరులు కొలపడం అంటే పెద్ద పెద్ద పులుల్ని, పెద్ద పెద్ద అడవి మృగాల్ని అంటాడాలంటే దానికి ఎరేస్తారు. ఎర తెలుసు కదా, దానికి అలా వలేసి ఎరబెట్టి వలందన్న సంగతి ఈ పులికి తెలీదు. నేను పులే అనుకుంటాడు, నేను సింహం అనుకుంటాడు వాడు. అది ఎరనేస్తుంది. ఆ ఎరను పెట్టిన ఆటగాడు అలా నక్కి కూర్చుంటాడు. ఆ ఎర వేసిన తర్వాత వీడికి తెలియదు, ఈ యొక్క మృగానికి తెలియదు. తెలియకుండా వెళ్ళిపోయి ఎరే కదని మరలు కొలబడి మింగేస్తుంది. ఏమవుతుంది? వాళ్ళకి చిక్కేస్తుంది. ఏమవుతుంది? ఆ వలలో పడిపోతుంది. ఏమవుతుంది? సాక్షాత్తు అడవికి రాజైన సింహమే మరులు కొలపబడిన ఎరకేమవుతుంది చెప్పండి? దొరికేస్తుంది. మరులు కొలబడిన ఎరకే దొరికేసింది సింహం. అడవికి చిరుత దొరికేసింది. అడవికి వేగవంతమైన చిరుత దొరికేసింది. ఎలా దొరికేసింది? ఒక ఎర్రకు ఆశపడిని చూసారా? వాళ్ళు వేసి ఎర్రనెట్టి లాగుతాడు. సాతాను కూడా అంతేనండి. వాడు మరులు కొలుపుతాడు, ఏడుస్తాడు, ఏదోలా శోధిస్తాడు, దొరికేస్తాడు. పడిపోయేంత వరకు, గుచ్చుకుపోయే వరకు మనకు తెలియదండి. అంత బాగుందనుకుంటాం. దేవుడు పట్టే పరీక్షల్లో ఫెయిల్యూర్ చేయాలి అంటే దేవుడు ఎలాగైనా మనల్ని గెలిపించాలని దేవుడు కోరుకుంటాడు. మనల్ని ఎలాగైనా సరే చెప్పండి నాశనం చేయాలని సాతాను ఈ పరీక్ష వెనకాలే చెప్పండి శోధన ఉంటుంది. శోధన ముందే పరీక్ష ఉంటుంది. మనల్ని గెలిపించాలని దేవుడు చూస్తాడు. మనల్ని ఎలాగైనా సరే చెప్పండి పాడు చేయాలని సాతాను గాడు చూస్తాడు. అందుకే నానా విధములైన శోధనలు అంటే ఉదయం లేచి మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు ఒక విశ్వాసకి ప్రతిదీ ఏంటి చెప్పండి? నానా విధములైన శోధన. రోడ్డు మీద వచ్చావంటే శోధన, ఇంట్లో ఉన్నావంటే శోధన, మొబైల్ చూస్తున్నావంటే శోధన, స్నేహితులతో మాట్లాడుతున్నావంటే శోధన, శోధన, శోధన. ప్రతిదీ శోధన. మాటల్లో శోధన, చూపుల్లో శోధన, నడిచే నడకల్లో శోధన, ప్రతిదీ శోధన. యాకోబు అంటున్నాడు, దేవుని పిల్లలారా శోధనలు సహించండి, శోధనలు ఓర్చుకోండి. శోధనలు జయిస్తే మహానందం మీకు కలుగుతుంది. అదే శోధనలో జాగ్రత్త. వాడు ఈడుస్తాడు, వలేస్తాడు, వాడు ఎరేస్తాడు, వాడు మరలు కొలుపుతాడు. చాలా కొన్ని అట్రాక్షన్గా మనకు అనిపిస్తాయి. ఆ అట్రాక్షన్ అంతా దేనికంటే దేవుని పరీక్షలో నువ్వు ఓడిపోవడానికే, నేను తీసేయడానికే, ప్రతి విషయంలో నేను పాడు చేయడానికే. బహుశా ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఏ విషయాల్లో పడిపోయారు నాకు చెప్పొద్దు, కానీ ఏ విషయాల్లో ఇప్పటికే మీరు దొరికేశారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ విషయాల్లో దొరికేశారో పరీక్షించుకోండి. ఎక్కడెక్కడ దొరికేశారో పరీక్షించుకోండి. ఏది నిన్ను మరులు కలుపుతుందో పరీక్షించుకో. నీకు ప్రార్థన కన్నా, నీకు సహవాసం కన్నా, నీకు చర్చ్ కన్నా, నీకు సేవ కన్నా, నీకు దేవుని యొక్క మాటల కన్నా నీకు ఏది మరులు కలుపుకుందో ఒకసారి చెక్ చేసుకో. మగపిల్లలైతే నీకు ఆడపిల్లలుగా మరులు కలుపుతున్నారేమో చెక్ చేసుకో. ఆడపిల్లవైతే ప్రేమ దోమ చెత్త చెదారమని మరులు కొలుపబడుతున్నావేమో చెక్ చేసుకో. సంసారివైతే సంసారం దాటినా పర్లేదని చెత్త విషయాలు చూసి మరులు కొలుపబడుతున్నావేమో పరీక్షించుకో.
సేవలో నమ్మకం ఉండాలన్న విషయాన్ని మర్చిపోయి సేవని అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో. ఈ సహవాసానికి వచ్చాను వెళ్ళారని ఈ వస్తూ పోతున్న టైం లైన్లోనే మధ్యలో ఏదన్నా చక్కబెట్టి వెళ్తున్నాయేమో చెక్ చేసుకో. ఏది నేను మరలు కలుపుతుందో, ఏది నేను లాగుతుందో. ఈ మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుని పిల్లలు అబద్ధాలు ఆడరు. దేవుని పిల్లలు ప్రతి దానికి లూజుగా వ్యవహరించరు. దేవుని పిల్లలతో అబద్ధాలు ఆడరు. ఎందుకంటే మన సాక్షాత్తు దేవునితో అబద్ధాలు ఆడినట్టే, ఆడకూడదు. మా మాట అవునంటే అవును, కాదంటే కాదు. సరే నిజం సార్, మీ విషయం మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం సార్, నిజం సార్, అంతే. బల్ల గుద్దినట్టు చెప్పాలంటే, కొండ పగలగొట్టినట్టు చెప్పాలంటే. సరే ఇది వాస్తవం సార్, మేము ఎలాగ ఉంటాం సార్, మీ 99 మంది మేము తీసుకోలేను సార్, నేను ఒక్కడనే తీసుకోలేను. ఎందుకన్నా మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఈ లంచం నేను తీసుకున్నాను, ఎంత ఇబ్బందికి గురి చేసినా ఏం పర్లేదు సార్. నా దేవుడి నీతి కొరకు నేను ఎంత పరీక్షలైనా నేను సిద్ధం సార్. ఏం పర్లేదు సార్. నా ఉద్యోగంలో ఇబ్బంది పెడతారా, పెట్టండి సార్. నాకు అన్నం లేకుండా చేస్తారా, చేయండి సార్. నాకు జీతం దొరకకుండా చేస్తారా, చేయండి సార్. యథార్థత కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలగాలని నాగిటి మీద చేయేసినాను నేను. నీతి కొరకు ఆకలి దప్పులతో చచ్చిపోవాలని నాగిటి మీద చేయేసినాను నేను. అలాంటిది నా నాగిటి మీద చెయ్యే మీరు తీసేయమంటే ఎట్ట కుదరదు సార్, నేను తీయలేను సార్. నీతి కొరకు చచ్చిపోతాను సార్. ఇలా చెప్పాలి. నేను తీసుకుని ఎవడికి తెలియదులే, అందులో 10 ఉంచి ఇచ్చేద్దాం దేవునికి అనుకుంటున్నావా? కొంతమంది దొంగతనానికి వెళ్ళి పాస్టర్ గారికి ప్రార్థన చేయమన్నారంట. సార్ ఇవాళ దొంగతనానికి వెళ్తున్నాను, జాక్పాటు తగలాలని ప్రార్థన చేయండి. జాక్పాటు మళ్ళీంది. పాస్టర్ గారు అన్నాడు, దేవుడు నేను దీవించిన కాక 10 మంచిపోక నాన్న అన్నాడట. ఆయనకి తగ్గ విశ్వాసి చెప్పండి, ఆ విశ్వాసి తగ్గ పాస్టరు. వద్దండి, మరులు కొలపడొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఖర్చు పెట్టే మనీ విషయంలో కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్త. దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడు, ఎలా ఖర్చు పెడుతున్నావో. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఎలా ఉపయోగిస్తున్నావో. నీకు సంసారాన్ని ఇచ్చాడు, ఎలా వాడుతున్నావో. నీకు సేవనిచ్చాడు, ఆ సేవను ఎలా చూస్తున్నావో. ఏం ప్రేరణ ఉందో నీకు. ఒకవేళ దేవుడి నీతే నీకుంటే, దేవుని ఆత్మ నీకు నడిపిస్తే, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన సంసారం, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడు ప్రతిదీ పరీక్షనండి. మనకు బిడ్డలను ఇస్తాడా దేవుడు? ఎందుకు ఇచ్చాడు? బేబీ డ్యాన్స్లు వేస్తారని ఇవ్వలేదు బిడ్డలు. దేవుడు గుర్తుపెట్టుకోండి. నా బిడ్డలు దేవుని మాటలు పలకపోతే నాకు ఒక శోధన. నా బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేవుడు అనకపోతే నా జీవితానికి ఒక శోధన, మీ జీవితానికి ఒక శోధన. మన బిడ్డలు మనంత ఎత్తి అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుడే లేకపోతే ఎంత పెద్ద శోధన. నా భార్యకి నాలాంటి దేవుని యొక్క తీవ్రత లేకపోతే నా జీవితానికి ఎంత పెద్ద శోధన. నా భర్త నాలాగా ప్రార్థించకపోతే ఎంత పెద్ద శోధన. నా ఉద్యోగం అడావుల్లో పడి నేను దేవునికి టైం కూడా ఇవ్వకపోతే నాకు ఎంత పెద్ద శోధన. ఏంటి బ్రో ఎలా అయిపోయాను? ఇదే శోధన, నానా విధములైన శోధన. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఈ ఉద్యోగాన్ని బట్టిడు నాకు దగ్గర అవుతాడా, ఉద్యోగానికి దగ్గర అవుతాడా, ఇదొక శోధన. పిల్లల్ని ఇస్తాడు, పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలతో కలిసి నన్ను ఆరాధిస్తాడా, పిల్లలు ముద్దాడుతూనే మొత్తానికి ఆరాధనలు ఎగ్గొడతాడా, ఇదో శోధన. నాకు 2వ బేబీ పుట్టడానికి రెడీగా ఉంది, ఇదో శోధన. నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాలి, ఈవిడ ఆపరేషన్కి వెళ్ళాలి. జ్ఞాపకార్థ కూడిక ఆపరేషన్, జ్ఞాపకార్థ కూడిక ఆపరేషన్, జ్ఞాపకార్థ కూడిక ఆపరేషన్. ఆత్మదేవుడు మనకు చెప్తాడు, నువ్వన్నా బిడ్డ పుడతారు, చెప్పండి. నువ్వు లేకపోయినా బిడ్డ పుడతారు. మన డాక్టర్లు కాదుగా. నువ్వు జాగ్రత్తకి వెళ్ళానుకున్నాను. నేను వెళ్తున్నాను సత్యానికి, నేను వాక్యానికి వెళ్ళాను, తిరిగి వచ్చాను. వచ్చే సమయానికి వెళ్తుండగానే నాకు ఫోన్ చేశారు, అచ్చు పాప పుట్టింది, నీలాగే ఉంది అన్నారు. నేను అడుగుతున్నాను, నేనున్నా లేకపోయినా నాకు బిడ్డ పుడతారండి. ఇవేనండి మనం దొరికేసే దేవుని విషయంలో. నాకు చాలా బలమైన చిన్న విషయాలు వంకపెట్టి మానేస్తాం. ఎందుకు ఈరోజు చర్చకి రాలేదంటే హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి నువ్వు డాక్టర్ ఇంజక్షన్ చేస్తావా? పంపించి ఎవరో ఒకరిని ఇచ్చి దానికి మాడేయాల్సిన అవసరం వచ్చింది. దేనికైనా కారణాలు చెప్పండి, ఎవరికైనా అబద్ధాలు చెప్పండి, ఎక్కడైనా అబద్ధాలు చెప్పండి. కానీ దేవుని పిల్లలకి, దేవుని సంఘానికి, దేవునికి అబద్ధాలు చెప్పకండి. దొరికేస్తున్నావు, ఎరక దొరుకుతున్నావు, నువ్వే ఎరక దొరికేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఒక రోజుకి నువ్వే ఎర్రైపోతావు. గుర్తుపెట్టుకో.
దీన్ని ఎలా జయించాలన్నా, దేవుడు పరీక్షల్లో ఈడు వెనకాలే శోధన పెడితే ఎలా జయించాలన్నా అంటే, సౌలభ్యం ఇచ్చిన దేవుడు, మాట్లాడిన దేవుడు, పరీక్ష ఉందని చెప్పిన దేవుడు, నిన్ను నన్ను కన్న దేవుడు, వాడిని ఎలా కొట్టాలో మనకి చెప్పండి, ఖచ్చితంగా చెప్పాడు. ఏకంగా ఒక సైనికుడు ఎలా ఉండాలో అన్నట్టు చెప్పాడండి. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. ఎఫ్సీ పత్రిక, త్వరగా ముగించుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి. అనగా అది అసలు ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఆ పోరాటం చేసేవాడు ఎదురుగా కనపడినా సరిపోను, మనకి ఆడ కనపడ్డాడు. అది అతిపెద్ద ప్రాబ్లం. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న ఇన్ని పోరాటాలు, శోధనలు, పోరాటాలు, పరీక్షలు. ఒక పక్కనేమో ఆయన గెలవమంటాడు, మరో పక్కనేమో చెప్పండి ఈడు ఈడుస్తాడు, మరులు గొలుపుతాడు, రకరకాల అట్రాక్షన్లు ఇస్తాడు. ఆ పక్కన ఆయన గెలవమంటాడు, ఈడేమో మనకు ప్రేరణ ఇస్తాడు. ఈ పోరాటం ఎవరితో అంటే సాక్షాత్తు సాతానుగాడితో అనే పోరాటం అట. ఆడి దగ్గర అధికారులు ఉన్నారట, లోకనాథులు ఉన్నారట, ప్రధానులు ఉన్నారట, అంధకార సంబంధులకు అనేక మంది దురాత్మలు ఉన్నారట. వీళ్ళందరూ కనబడరట. వీళ్ళందరూ ఎవరి కోసం ఉన్నారండి అనుకోకండి, చెప్పండి. ఈ చర్చికి ఎవరు వచ్చారో చెప్పండి, మనందరి కోసం ఉన్నాడట. ఏం చేయాలి ప్రభు అంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చేవారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆడిని ఎదిరించడానికి దేవుడు ఏమి ఇస్తున్నాడట? సర్వాంగ కవచం. అంటే యుద్ధానికి పోతున్న మనకు ఒక కవచం ఇస్తున్నాడట. సర్వాంగం అంటే అన్ని అంగాలకు కప్పుకునే ఒక సర్వాంగ కవచం ఇస్తున్నాడు. అంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం కప్పుకునే ఒక కవచం ఇస్తున్నాడట. దాన్ని వివరిస్తున్నాడు చూడండి. అనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని, నీతి అను మైమరుపును తొడుక్కొని, పాదములకు సమాధానమును సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇప్పుడు బాగునండి. దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు. ఇప్పటి వరకు చెప్పింది ఏంటండి? శిరస్సు, హెల్మెట్ చెప్పాడు, దట్టి చెప్పాడు, ఇంకేం చెప్పాడు? కవచం చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ దేనికండి? హెల్మెట్ దేనికి? బెల్ట్ దేనికి? ఇవన్నీ దేనికి? ఈ మైమరుపు దేనికి? ఇవన్నీ దేనికండి? ఆడు బాణం వేస్తే చెప్పండి టపాలు మన సిరగ తగిలి ఇలా కిందడు. అంటే ఇప్పుడు వరకు చెప్పిన ఈ బాడీకి ఉన్నవన్నీ ఆడు బాణాలు వేస్తే మనకు తగలకుండా ఆపడానికే. నా మాటలు వినాలి. ఆడు బాణం వేస్తే హెల్మెట్ ఉన్నది దేనికి? బాణం గుచ్చుకోకుండా. మనకు దట్టి ఉన్నది దేనికి? ఫిట్గా ఉండడానికి. కవచం ఉన్నది దేనికి? బాణం గుచ్చుకోకుండా. ఆడు వేస్తే అగ్ని బాణాలు మనకు తగలకుండా మనకి ఇచ్చిన ఆ బాడీ కవచం ఇచ్చాడు మనకి. అంటే దేహ కవచం ఇచ్చాడు. అంటే ఇవన్నీ వాడు బాణాలు తగలకుండానే. బాణాలు తగవలే అసలు ఆడు బాణం వేసేవాడు ఉండకూడదంటే, ఇప్పుడు ఎలా తిరిగినా వేస్తున్నాడు, ఎలా తిరిగినా వేస్తున్నాడు, ఎలా తిరిగినా వేస్తున్నాడు. ఆడు మన దగ్గరే ఉండకుండా బాణం వేయకుండా ఉండాలంటే ప్రభు అన్నాడు, ముందు ఇవి ధరించుకో. వాడు నీ దగ్గర ఉండకూడదంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి చెప్పనా? కత్తి ఒకటి ఇచ్చాడట మనకి. ఏంటి? కత్తి. అంటే ఇప్పుడు వరకు వాడు వేసే బాణాలు ఆపుకోవడానికి. మరి కత్తి దేనికి? దట్టీలో గుచ్చుకుంటామని కాదు. దేనికి చెప్పండి? దట్టీలో తీసి చెప్పండి ఆడేసే బాణాలు ఏవైతే ఉన్నావో చెప్పండి, ఆ బాణాలు తిప్పుకొట్టి వాడి మీదకే 2 అంచుల ఖడ్గాన్ని ఇసరడానికి. అంటే వాక్యం అనే ఖడ్గాన్ని ఇసరడానికి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ వాక్యం అనే ఖడ్గం ఇసరాలి. ఇప్పుడు సాతానుగాడి యొక్క ఆలోచనని నిర్వీర్యం చేయాలి. ఎలా చేస్తావు? ఇప్పటివరకు ఈ శిరస్సుకుంది, దట్టి ఉంది, కవచం ఉంది, అన్నీ ఉన్నాయి. బాణాలు పడకుండా బాణం కాపాడుతున్నావు. వాడు ఎప్పటికీ మనకి మీద బాణం వేయకూడదంటే నీ దగ్గర ఏముండాలి చెప్పు? కత్తి ఉండాలి. వాక్యం 2 అంచులు గల వాక్యం ఉండాలంటే వాక్యం నీ దగ్గర ఉంటే వాడు పెట్టే శోధనని ఈజీగా జయిస్తావు. ఎలా అంటే పరీక్షలో గెలిచిన మన విజేత ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడు వచ్చి ఏమన్నాడంటే ఓ బాణం వేస్తాడు. ఏమన్నాడంటే, బాణం ఎలా వేస్తాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడు. అప్పుడు ఆడు బాణానికి ఈయన కత్తి తీశాడు.
ఏం గతి తీశాడు చెప్పండి? ద్వితీయోపదేశ కాండంలో దేవుని మాట వల్లనే బతుకుతారని తండ్రి చెప్పాడు. నీకు జ్ఞాపకం లేదా? కత్తి కసక్కని గుచ్చుకుంది ఆడికి. ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదో? కత్తి వాడడం అంటే, వాక్యాన్ని వాడడం అంటే, వాడు వచ్చి ఏదో ఒకటి చెప్తాడు మనకి, వాక్యంలోంచి ఎవరిస్తుంటాడు, వాక్యంలోంచే మాట్లాడుతుంటాడు. సరిగ్గా అదే టైంలో వాడికి ఆన్సర్ దేంతో చెప్పాలి చెప్పండి? వాక్యముతోనే. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు. ప్రభు అన్నాడు దేవుణ్ణి పరిశోధించకూడదు. రెఫరెన్స్. మనకు ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా టక్క మనకి ఏం గుర్తురాలి చెప్పండి? వాక్యం అనే ఖడ్గం మనకు గుర్తురాలి. వెంటనే ఆడి బాణాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? కొట్టి పడేస్తాం. దుష్టుడు పారిపోతాడట మన దగ్గరికి వస్తుంటే. మనల్ని జయించలేడట, మనల్ని ఏమి చేయలేడట. నా ఉద్యోగంలో నా దగ్గర వాక్యం అనే ఖడ్గం ఉండాలి. నా సంసారంలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. నా స్నేహంలో, నా సేవలో, నా ప్రతి విషయంలో, ప్రతి సంగతిలో, నానా విధమైన కార్యాల్లో నా దగ్గర ఏముండాలి చెప్పండి? వాక్యం అనే కత్తి ఉండాలి. దీంతో నేను ఆన్సర్ చెప్పాలి. ఎన్నో విషయాలు నాకు మరలు కొలుపుతాడు, ఏడవబడేలా చేస్తాడు, నాకు రకరకాల టెంప్టేషన్స్ గురి చేస్తాడు. నా దగ్గర కత్తి ఉందనుకోండి, నాకు రెఫరెన్స్ గుర్తొస్తుంది, నేను ఇలా చేయకూడదు కదా. వెంటనే నా రెఫరెన్స్తో దాన్ని ఏం చేస్తాను చెప్పండి? బాణాన్ని గెంటి పాడేస్తాను. ముగిస్తున్నాను. ఒక అమ్మాయి పరీక్షించింది జోసెఫ్ని, యోసేఫ్ని. సరే, అమ్మాయి కదలేండి, ఆంటీ గారు పరీక్షించారు. ఏమన్నాడు ఆయన? ఎంత దేవునికి విరుద్ధంగా నేను ఎలా పాపం చేయగలను? ఏమన్నాడు? దేవునికి విరోధంగా నేను పాపం ఎలా చేయగలను? అక్కడ చూడండి, దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయకూడదు అంటున్నాడంటే వాక్యం చెబుతున్నాడండి ఆ అబ్బాయి. ఎప్పుడైతే మన దగ్గర వాక్యం ఉంటుందో, ఈ సొసైటీ ఎంత కుళ్ళిపోయినా మనం ఎలా ఉండని చెప్పినా దేవునికి తామర పువ్వుల ఎప్పుడు మనం కనబడతామండి. నా బిడ్డలకి ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని శోధనలు గురి చేసినా మహా ఆనందంతో గంతులేస్తారు. ఈ పరీక్ష అలా ఓర్చుకుంటారు. పరీక్షలు ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్చుకుంటారు. ఒకరోజు దాని సక్సెస్ ఏంటో చూస్తారు. ఈ లోపల మరలు కొలబడరు, ఏడవబడరు, ఎక్కడ పడితే అక్కడికి తప్పుడు ధరలు దొరకరు, వెయిట్ చేస్తారు. దేవుని విజయాన్ని కల్లారా ఎదురు చూస్తారు. నేను ముగించేస్తున్నాను. ఎవరెవరు ఏ బాణాలు తగులున్నారు నాకు తెలియదు. ఎవరెవరు వాడి చేత మరులు కొలబడ్డారు నాకు తెలియదు. యవనస్తులు ఏ విషయాల్లో పడ్డారు నాకు తెలియదు. సేవలో ఉన్నవారు ఏ విషయాల్లో దొరుకుతున్నారు నాకు తెలియదు. సంసారంలో ఉన్నవారు మీ భార్య భర్తల మధ్య ఎలా ఉంటున్నారు నాకు తెలియదు. ఎక్కడికి వస్తున్న మీరు వ్యాపారాల్లో ఎలా ఉంటున్నారో తెలియదు, ఉద్యోగాల్లో ఎలా ఉంటున్నారో తెలియదు, అసలు మీ జీవితాలు, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా పరీక్షలు గుండా వెళుతున్నారు. ప్రతి పరీక్షలో నువ్వు గెలవాలి, నీ తండ్రిని గెలిపించాలి. నువ్వు గెలవాలి, నీ మీద నమ్మకం పెట్టుకున్న దేవుడిని గెలిపించాలి. నువ్వు ఓడిపోతే ఎవరిని ఓడించేలా చేస్తున్నావు తెలుసా? దేవుని ఆలోచనని ఓడిపోయేలా చేస్తున్నావు. సాతానుగాడు పరీక్ష వెనకాలే శోధన పెడతాడు. ఇక్కడి నుంచి ఈ సబ్జెక్ట్ మీరు మైండ్లో పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు మీకు ఎన్ని శోధనలు, ఎన్ని పరీక్షలు ఎదురవుతాయి ఒకసారి చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్ల పేపర్ మీద రాసుకో. జయించినవెన్నో, జయించలేనివెన్నో. జయిస్తారో జయించకుండా పడతారో మీ ఇష్టమే. సింపుల్ చెప్తాడు, నిజంలా మనకు అనిపిస్తుంది, మైమరిపిస్తాడు, వాడు మనల్ని మోసం చేస్తాడు. సాధారణంగా దొరకొద్దు, దేవునికి మాత్రమే తలదించండి. అవసరమైతే ఆకలితో కూర్చున్నాడు.